తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. జాతీయ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత శ్యామప్రసాద్ ముఖర్జీ త్యాగాలకు అమిత్ షా నివాళి. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక చర్చలు. కేంద్రంతో రాష్ట్ర సమన్వయం. రాష్ట్రాభివృద్ధి అంశాలపై మంత్రివర్గ చర్చలు. పెట్టుబడులు అమరావతి ప్రధాన ఎజెండా. విమర్శలకు సీఎం విజయ్ కౌంటర్. ప్రజల నమ్మకంతోనే అధికారంలోకి వచ్చాం. విమర్శలకు సీఎం విజయ్ కౌంటర్. పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం. 2 కార్మికులు మృతి. ఇంటర్ ధృవపత్రాల కోసం విద్యార్థుల ఆందోళన. పోలీసుల వ్యవహారంపై విమర్శలు. బాసర ఆలయంలో భారీ చోరీ. వెండి కిరీటం హుండీతో దుండగుల పరారీ. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం. నీట మునిగిన కాలనీలు, సెలార్లు. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారి ఆస్తులపై ఏసీపీ దాడులు. పలు కీలక పత్రాలు స్వాధీనం. మరింత భారంగా మారనున్న అమెరికా పౌరసత్వం. దరఖాస్తు రుసుముల పెంపుకు ప్రతిపాదన. కామాఖ్య క్షేత్రంలో అంబుపాచి మహోత్సవాలు. లక్షలాది భక్తుల ఆధ్యాత్మిక సందడి. నీట మునిగే సమస్యలకు చెక్. కాలువల శుభ్రతపై ఢిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు. రాజ్యాంగంపై మోదీకి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు. జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన శ్యామప్రసాద్ ముఖర్జీ త్యాగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి గుర్తు చేశారు. జూన్ 23వ తేదీ దేశభక్తులకు స్ఫూర్తిదాయకమైన రోజని పేర్కొంటూ దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే నాయకత్వం ఉండాలనే లక్ష్యంతో ముఖర్జీ పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్రం అనంతరం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రధానమంత్రి, రాష్ట్రపతి వ్యవస్థ ఉండేదని, అది దేశ సమైక్యతకు ప్రమాదకరమని భావించి ఆయన ఉద్యమం ప్రారంభించారని వివరించారు. కాశ్మీర్లో ప్రవేశానికి అనుమతి పత్రం తప్పనిసరి చేసిన వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఆ పోరాటంలో అరెస్ట్ అయి జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ముఖర్జీ ఆశయాలు నేడు నెరవేరాయని, ప్రత్యేక హోదా రద్దుతో దేశ సమైక్యత మరింత బలపడిందని అమిత్ షా పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించిన కీలక పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్తో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఈ సమావేశంలో మెట్రో విస్తరణ పనులు, ఆర్థిక సహాయం, రుణాల మంజూరు అంశాలతో పాటు తెలంగాణలో పెండింగ్లో ఉన్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వేదికపై చర్చలు జరపడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో మెట్రో ప్రాజెక్టుకు మార్గం సుగమం అవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఉపాధి అవకాశాల కల్పన, అమరావతి నిర్మాణ పనులు, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు పురోగతి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, విమానయాన రంగానికి సంబంధించిన ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమ పార్టీని ఒకప్పుడు నటుడి పార్టీ అంటూ ఎగతాళి చేశారని, కానీ ప్రజల విశ్వాసం, మద్దతుతోనే అధికారంలోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ద్విభాషా విధానానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. అలాగే నీట్ ప్రవేశ పరీక్ష విధానంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు న్యాయం జరగాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన కరూరు విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో మానవత్వం ఉండాలన్నారు. అవినీతిపై ఎలాంటి రాజీ ఉండదని, ప్రతి కుటుంబానికి సమానంగా సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ ఎనర్జీ రసాయన కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ సూర్యమాన్ పటేల్ పరిశీలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
తుర్కయాంజల్లోని ఓ జూనియర్ కళాశాల వద్ద ఇంటర్ ధృవపత్రాలు అందించడం లేదంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమకు వెంటనే ధృవపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వచ్చిన పోలీసుల చర్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ ఆలయంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయం పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టి దుండగులు వెండి కిరీటం హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును కాజేసిన అనంతరం హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి పరారైనట్టు అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున అర్చకులు ఆలయానికి చేరుకోగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ చోరీ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమవ్వగా కాలనీలు నీట మునిగాయి. అమీన్పూర్, బీరాంగూడ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల సెలార్లలో భారీగా వర్షపు నీరు చేరడంతో కార్లు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. అధికారులు మోటార్లు, యంత్రాల సహాయంతో నీటిని తొలగించి వాహనాలను బయటకు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నిజామాబాద్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ బృందాలు దాడులు చేపట్టాయి. తెల్లవారుజాము నుంచే నిజామాబాద్, హైదరాబాద్లలోని ఆయన నివాసాలు, బంధువులు, సన్నిహితుల ఇల్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల రికార్డులు, ఇతర కీలక డాక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. కార్యాలయంలోని రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు. సేకరించిన ఆధారాలపై మల్లారెడ్డిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఆస్తుల విలువ మరియు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో పౌరసత్వం పొందాలనుకునే వలసదారులకు త్వరలో అదనపు ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తోంది. పౌరసత్వ దరఖాస్తు రుసుములను భారీగా పెంచాలని అమెరికా అంతర్గత భద్రతా శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దరఖాస్తు రుసుము దాదాపు 75% వరకు పెరగనున్నాయి. ప్రస్తుతం కాగితాల ద్వారా దాఖలు చేసే దరఖాస్తు రుసుము $760 ఉండగా దానిని $1330 పెంచాలని సూచించారు. అలాగే ఆన్లైన్ దరఖాస్తు రుసుమును $710 నుంచి $1280 పెంచాలని ప్రతిపాదన చేశారు. దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత పునఃపరిశీలన కోరేందుకు ప్రస్తుతం $830 చెల్లిస్తుండగా దానిని $1475 పెంచాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తక్కువ ఆదాయం ఉన్న వారికి లభిస్తున్న రుసుము రాయితీలను కూడా తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో శాశ్వత నివాస హక్కు కలిగిన వేలాది మంది వలసదారులకు పౌరసత్వం పొందడం మరింత కష్టసాధ్యంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయంలోని అంబుబాచి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. తూర్పు భారతదేశ మహాకుంభమేళగా పేరుగాంచిన ఈ 4 రోజుల ఆధ్యాత్మిక వేడుకలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, సాధువులు, తాంత్రిక యోగులు తరలివస్తున్నారు. ప్రకృతి సృజన శక్తికి, శ్రీత్వ మహిమాన్వితానికి ప్రతీకగా భావించే ఈ ఉత్సవం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. భూమి సారవంతం కావడం, వర్షాల ఆగమనం, కొత్త జీవం మొలకెత్తడం వంటి ప్రకృతి చక్రాలను అమ్మవారి దివ్యశక్తికి అనుసంధానిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శక్తి, ఆరాధన, విశ్వాసం, ప్రాచీన సాంప్రదాయాల సమ్మేళనంగా నిలిచే ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతోంది. వర్షాకాలంలో ముంపు సమస్యలను పూర్తిగా నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలతో నగరంలోని కాలువల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా కాలువలను శుభ్రపరిచి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలను చేస్తున్నారు. 311 యాప్ ద్వారా కాలువల శుభ్రత, నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. రాజధానిని ముంపు సమస్యల నుంచి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రేఖా గుప్తా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు.
రాజ్యాంగం గురించి తమకు ఎలాంటి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని గతంలో తిరస్కరించిన భావజాలం నుంచి వచ్చిన వారు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్లమెంట్ నిర్వహణ తీరు, ప్రజాప్రతినిధుల సస్పెన్షన్లు, బిల్లుల ఆమోద ప్రక్రియపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పాలన సాగాలని, అధికారంలో ఉన్నవారు ఆ దిశగా వ్యవహరించాలని ప్రియాంక ఖర్గే సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.